ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. నిరుద్యోగులు భారీగా తరలివచ్చి ఉపాధి అవకాశాలు పొందారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ మేళాను ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన చేతి వృత్తుల వారికి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయన ఈ నెల చివరి నాటికల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద ఈ రాష్ట్రంలోని దాదాపు 60-70% ప్రజలకు ఇచ్చామని చెప్పేసి మాట కూడా వాస్తవం. నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు, దయచేసి ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. ఒకరికి ₹1,00,000, ఒకరికి ₹2,00,000, లేకపోతే ఒకరికి ఇంకెక్కువ తక్కువ రకరకాలుగా అందినాయి. పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ అటువంటివి కూడా ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని రిజల్ట్స్ ఇచ్చిన ప్రజల ఆకాంక్ష ఏమిటో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో